పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, ఈ దినము నీ పాదాల చెంత మేమందరము నీ బిడ్డలుగా ప్రణమిల్లాం. మా యొక్క ప్రతి భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మా పిల్లల భవిష్యత్తును ఎరిగిన దేవుడు, సహాయకుడిగా మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలను నియమించువాడో మీరు గనక మీ సార్వభౌమ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలను మేలైనవే నీ ప్రభు ఎరిగి, అయా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడుతున్నవని ఎరిగినైనా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ దినమునైనా ప్రభా ఇంతవరకు ఆరాధించే కృపనిచ్చారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు మాకు కావలసిన వర్తమానాన్ని మీరు ఇచ్చి ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా మదర్స్ డే ప్రభా, తల్లులైన వారు ఎందరో నాయన ప్రభా మీ ముందున్నారు. వారికి మంచి ఆరోగ్యాలను దీవెనలు ఇవ్వండి. అనేక మంది కొరకు ప్రార్థించే నీ బిడలను ప్రభా ఎల్లప్పుడూ నీ కృపతో నింపి నడిపించి, అయా వారి ప్రతి అవసరతలో తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానం చేసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మొదటి వచనం నుండి చదువుతున్నాను. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు, కింద రాయబడి ఉంది వ్రతము అని, చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఈ దినము మదర్స్ డే కదా. ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఈ వాక్యం పురుషులకు కాదా అంటే, ప్రత్యేకించబడి కనబడుతున్న వ్యక్తి స్త్రీ అయినప్పటికీ మనందరికీ వర్తించేటటువంటి మాటే ఇది. మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో హిస్టారికల్గా ఆలోచన చేసినప్పుడు సూజన్ వెస్లీ అనే ఒక గొప్ప తల్లి, ఈమె ఎవరు అంటే జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడికి ఏమై ఉందంటే తల్లి. ఈమెకి ఎంతమంది సంతానం తెలుసా? ఎంతమంది అండి?
11 మంది. ఈ సూజన్ వెస్లీ తన పిల్లల కోసం 16 సూత్రాలు పెట్టుకున్నారంట. ఇప్పుడు అన్నీ చెప్పే సమయం చాలదు. 16 సూత్రాలు చూచాయిగా జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే అన్నీ వివరించడానికి సమయం చాలదు. ఎందుకో ఈ మాట చెప్తాను. అంత గొప్ప దైవజనుడిగా జాన్ వెస్లీ మలచబడ్డానికి తల్లి యొక్క పాత్ర ఎలాంటిది అని ఆలోచన చేసినప్పుడు ఆమె 16 సూత్రాలన్నీ నేను వివరించను. కానీ ప్రారంభం ఎక్కడి నుండి ప్రారంభించిందంటే, దాంట్లో క్లుప్తంగా చెప్తున్నాను నేను. మతపరమైన విద్య. ఏంటి మతపరమైన విద్య అంటే, సహజంగా మనం ఏం చెప్తాం, మన పిల్లలకి ఏ విద్య కోరుకుంటాం చెప్పండి? తల్లులు ఉన్నారు ఇక్కడ, అనేక మంది తండ్రులు ఉన్నారు, ఆఖరికి ఆ తల్లిదండ్రుల్లో మేము కూడా ఉన్నాం. సహజంగా ఎవరైనా ఫోర్స్ చేసేది కానీ, ప్రెషర్ పెట్టేది కానీ, ఎక్కువగా వాళ్ళని బలవంతం పెట్టేది కానీ, అలాగే మాటలతో బలహీనపరిచేది కానీ ఏ విషయంలో చెప్పండి? చదువు విషయంలో. కానీ ఏ చదువు విషయంలో అని ఆలోచన చేస్తే లోకపరమైనటువంటి చదువు విషయంలో. ఈ జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు అంతగా ఆయన వృద్ధిలోకి, అంతగా దేవుని కొరకు వాడబడ్డానికి కారణం ఏంటంటే, తల్లి ప్రారంభించిన ప్రారంభపు మొదటి సూత్రం ఏంటంటే, ఆమె దైవికమైనటువంటి విద్య విషయంలో ప్రాధాన్యతనిచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని కొరకు ఆమె ఏం చేసిందంటే, పాటలు పిల్లలు నోటి మాటలు వచ్చేటప్పుడు, అంటే ఆమెకు మీరే చెప్పారు కదా 11 మంది సంతానం అని చెప్పారు. నోటి మాట రాగానే మనం తాత అనగానే తాత మురిసిపోతాడు, నాన్న అంటే నాన్న మురిసిపోతాడు, అమ్మ అంటే అమ్మ మురిసిపోద్ది, అన్న అంటే అన్న మురిసిపోతాడు. ఎందుకంటే ఫస్ట్ మాట వచ్చినప్పుడు వాళ్ళు తడబడుతూ చెప్పే మాటలంటే చాలా ఇష్టపడతారు. ఈ మొదటి సూత్రం ఏంటంటే, ప్రారంభంలోనే వారి నోటి మాట దేవుని గురించి అయి ఉండాలి అని కృషి చేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆమె ఇంట్లో ఏముంటుంది అంటే, ప్రతిరోజు ఆరాధన ఉండేదంట, సంగీతం ఉండేదంట, దేవుని ఆరాధించేవారంట. ఇంకా చెప్పాలంటే ఇంట్లో సబ్బాత్ను పాటించేవారంట. అనగా పునరుద్ధానము యొక్క ప్రాధాన్యతను, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యతను, దేవుని సన్నిధిని గురించి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండేవారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆమె ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్. చాలా ఉన్నాయి, అన్నీ చెప్పట్లేదు నేను. ఒక రకంగా చెప్పాలంటే కూలాంకుషంగా చెప్తున్నాను, కొన్ని అక్కడక్కడగా మీకు చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఫోకస్ చదువు మీద పెట్టిందంట. తర్వాత థర్డ్ ఫోకస్ క్రమశిక్షణ మీద పెట్టిందంట. పిల్లల్ని క్రమశిక్షణ చేయడంలో చాలామంది పిల్లలు ఏమనుకుంటారో, మేము వారికి ఫ్రెండ్స్లా ఉండాలి. మంచిదే, ఫ్రెండ్స్లా ఉండాలి. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా బెత్తం వాడాలి. బెత్తం వాడని వారు వారికి నష్టాన్ని చేకూరుస్తున్నారు. అలాగని ఇష్టం వచ్చినట్టు కొట్టమని కాదు, కానీ ఆమె సూత్రాలు మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ బెత్తం వాడే విషయంలో ఆమె చేసిన కొన్ని విధానాలు ఏంటంటే, ఒకవేళ పిల్లవాడంట తప్పు ఒప్పుకుంటే ఆమె శిక్షించేది కాదంట, తప్పు ఒప్పుకోకపోతే కఠినంగా శిక్షించేదంట. ఎందుకంటే అబద్ధం అనేది వారి నోట ఉండకూడదు అనేది ఆమె యొక్క ప్రాధాన్యత తీసుకుందంట. ఈ మాట వినండి. జాన్ వెస్లీ అనే దైవజనుడు అలాగా గొప్ప దైవజనుడు అవ్వడానికి ఆయన చెప్పిన మాట నా తల్లి అని చెప్పాడు. తల్లి యొక్క ప్రాధాన్యత అంత గొప్పగా ఉంది. నిద్ర దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఆమె ఇచ్చిన ప్రిఫరెన్సెస్ చూచాయిగా చెప్తున్నాను నేను. 8 గంటలకు ఖచ్చితంగా పడుకునేవారంట. ఇప్పుడు నేనంటే పాస్టర్ గారు చెప్పారు 8 గంటలకు ఖచ్చితంగా పడుకోమని చెప్పడానికి మాట చెప్పట్లేదు. ఆమె ఉద్దేశం ఏంటో తెలుసా? 8 గంటలకు పడుకుంటే తెల్లవారుజాము తొందరగా లేస్తారు, తొందరగా ప్రభు పాదాలు పట్టుకుంటారు అనే ప్రాధాన్యతను ఎరిగి ఆమె ఏం చేసేది అంటే, నిద్రకు ఏ సమయానికి వెళ్ళాలో కూడా ఒక క్రమశిక్షణ అంట. తర్వాత
ఇప్పుడు నీ మాటలను ఆలోచన చేస్తున్నప్పుడు అందరం ఫెయిల్యూర్గానే కనబడుతున్నట్టుగా ఉన్నాం మనం ఇక్కడ అందరం. ఎందుకంటే ఏ విషయంలో కూడా మనం కనబడుతున్నట్టుగా నేను కూడా ఒక తండ్రిగా చెప్తున్నాను. అయితే భోజనం విషయంలో కూడా ఆ మంట అసలు చిరుతిండ్లకు అవకాశమే ఇవ్వలేదంట. చిరుతిండ్లకు అసలు అవకాశమే ఇవ్వలేదంట. భోజనము మాత్రమే. వాళ్ళ డైట్ పాడవకూడదని, వారి ఆరోగ్యం పాడవకూడదని ప్రాధాన్యతనిచ్చిందంట. తర్వాత మర్యాదలు, తర్వాత అభిమానం, గౌరవం పిల్లలకి ఇవన్నీ నేర్పించిందంట. ఇప్పుడు ఒక మాట, నేను చాలా విషయాలు నేను ముందే చెప్పాను కదా, అన్నీ చెప్పే సమయం లేదు. అయితే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, ఒక మంచి తల్లి లేదా ఒక మంచి తండ్రి ఒక విధానం. మనం ఏం చేస్తామంటే పిల్లల్ని వాడు తినరా అని ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్స్ అన్నీ తీసుకొచ్చి పెడతాం. మన ప్రేమను ఎలా వ్యక్తపరచామంటే, వాడు అడిగాడంటే వాడికి జంక్ ఫుడ్స్ పెడితే, లేకపోతే వాడు అడిగిన దానిలా తీసుకొచ్చి పెడతా ఉంటే వాడు అప్పుడు మనని ప్రేమిస్తాడు అనుకుంటాం. కానీ వాడిని మనం పాడు చేస్తున్నామని ఈమె పెంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. సరే, ఈరోజు సూజన్ వెస్లీని మనం జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు రావడానికి గల కారణం ఎవరో అంటే సూజన్ వెస్లీ. ఆమెకున్న అంతమంది సంతానంలో కూడా, ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను 3కే వీళ్ళు క్రమశిక్షణ చేయడం ఎలాగా అనుకుంటే, ఆమె మీరు చెప్పినట్టుగా 11 మంది పిల్లలు ఉంటే 11 మందిని ఆమె క్రమశిక్షణలో పెంచి, అందులో కొంతమంది చనిపోయారు కూడా. అయినప్పటికీ వారు దైవికంగా ఒక గొప్ప సేవకులుగా తయారవడానికి గల ప్రధాన పాత్ర ఎవరిది ఉంది అంటే తల్లిది. ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లుల బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, తండ్రులైన వారి బాధ్యతను మన నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మనం ఆలోచన చేస్తుంటే ఈ జనరేషన్ ఇలాగుంది అనుకుంటున్నాం, మరి నెక్స్ట్ జనరేషన్ ప్రభు కొరకు ఉండాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు అనుకోవచ్చు, ఇది తల్లిదండ్రులకు చెప్తున్న మాట అండి, మేము ఇంకా అన్మ్యారీడ్ అంటే రేపు రాబో దినాల్లో మీరు ఆ స్థానంలో ఉంటారు, మీరు ఆ యొక్క పొజిషన్కి వస్తారు. మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని విషయంలో మనం అందరం ఏమై ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. సరే, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇందాక చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి అక్కడ పేరు లేదు, కానీ ఆ భర్త పేరు కనబడుతుంది అక్కడ. ఆయన పేరు ఏంటంటే మానోహ. ఈయన మనం ఆలోచన చేసినప్పుడు 13వ అధ్యాయం మొదటి ప్రారంభంలోనే ఒక వచనం ఎలా ఉంది అంటే, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు. వినాలి. ఇశ్రాయేలీలు ఎలాంటి వారు అని ఆలోచన చేస్తే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారు, కానీ దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చి ఎన్నోసార్లు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు వీరు ఎలాగా మారిపోతూ వచ్చారంటే, చాలాసార్లు దేవునికి విరోధంగా మారారు. ఇక రాయబడింది మరలా అంటే, ఇంతకుముందు కూడా ఒకసారి వీళ్ళు దోషులుగా ఉన్నారు. వినండి. అంటే ఈ నేటి సమాజాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఏమండి ఈ దినాలు ఏంటండి ఇలాగా అని అనుకుంటూ ఉంటాం మనం. పాత దినాల్లో ఎంత ప్రేమలు ఉండేవి, ఎంత అనుబంధాలు ఉండేవి, ఎంత ఐక్యతలు ఉండేవి. కానీ నేటి దినాల్లో చూస్తే ఈ ప్రేమలు చల్లారిపోయాయి. భయంకరమైన దినాలు, చెడు వార్తలు వింటున్న దినాలు, ఆ ప్రేమలు చల్లారిపోయినటువంటి దినాలు. అసలు ఈ రోజుల్లో ఎలాగ భక్తిని చేయాలి, దేవునికి ఎలా దగ్గరగా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఎందుకు ఉండలేకపోతున్నాం అని ఆలోచన చేసినప్పుడు, కొంతమంది వ్యక్తులను సాక్షి సమూహంగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం అనుకుంటున్నంతగా ఈ దినాలే కాదు, ఆ దినాల్లో కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఎన్నో సందర్భాల్లో వారు మాత్రం తమ భక్తిని ఏం చేశారంటే కాపాడుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, విధేయత గల తల్లి. మీ పక్కన నన్ను చెప్పండి అన్నమాట. ఇది ఏ డే అండి? ఇది
మదర్స్ డే. అక్కడ తండ్రులు కూడా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మానోహ భార్యగా ఎందుకు జ్ఞాపకం చేయబడ్డంటే, భార్య ఎలా ఉందంటే భర్త కూడా ఎలా ఉన్నాడు, విధేయత కలిగి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో భర్త అంటాడు, నువ్వు వెళ్ళమ్మా ప్రార్థనకి, నువ్వు వెళ్ళి కనపడు, నువ్వు వెళ్ళు అంతా. ఎంతసేపు కూడా ఎవరిని తోస్తూ ఉంటాడు, భార్యనే. భర్త రాడు. కానీ వాస్తవానికి ఒక కుటుంబం, మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ జనరేషన్ దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇద్దరి పాత్ర ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇద్దరు. అలాగే రాబోతున్నటువంటి యవనస్తులు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఎవరో అంటే స్త్రీ, మానోహ భార్య, విధేయత గల తల్లి. ఎలాగ విధేయత చూపిస్తుంది అనే అంశాన్ని 3 ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. పక్కన చెప్పండి, ఎన్ని సంగతులు? 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మనం తల్లిదండ్రులైన వారు, అలాగే ఫ్యూచర్లో ఫ్యామిలీగా కట్టబడబోతున్న వారు అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే 3 ఆత్మీయ సంగతులు. ఎందుకు అంటారా? ఇదిగో దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఆవరించడానికి. రండి, ఆమె 1 నుండి 5 వచనాలు చదువుకున్నాం కదా. యాక్చువల్గా అయితే 25 వచనాలు చదవాలి. సమయానుకూలంగా మనం ముందుకు వెళ్దాం. 1 నుండి 5 వచనాలను మనం చూసినప్పుడు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తూ చదువుతున్నాను. చూడండి, 2వ వచనం. ఆ కాలమున, ఏ కాలము? ఇందాకే చెప్పుకున్నాం కదా. ఏ కాలము? ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని దృష్టి నుండి వాళ్ళు ఎలా ఉన్నారు, దోషులుగా ఉన్న కాలం. అలాంటి భయంకరమైన దినాలు. ఆ దినాలు అలాగే ఉన్నాయి, ఈ దినాలు అలాగే ఉన్నాయి. ఈ దినము మనం అన్వయించుకుంటే, ఈ దినాన నేను ఏం చేయాలి అని అంటే ఆమె ఏం చేసిందో చూద్దాం. చూడండి, 2వ వచనం చదువుకుంటే, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత స్త్రీకి, అందరు చెప్పాలి, ఏమయ్యారంట? దేవుని స్తోత్రం చెప్దామా? ఆలోచన చేద్దాం ఒక నిమిషం. ఇంత భయంకరమైనటువంటి దేవుని దృష్టికి దోషులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీకి దేవుడు ప్రత్యక్షం కావడానికి, యెహోవా దూత అక్కడ ఎవరు అంటే ఆయన ఎవరో కాదు. మనం బైబిల్లో పాత నిబంధనలో దూత కనబడిన సందర్భాలు ఉంటాయి. యెహోవా దూత అన్నప్పుడు ఎవరు అంటే మరి ఎవరో కాదు, స్వయాన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని ఏమంటారంటే క్రిస్టోఫనీ అంటారు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో కూడా ఉన్నారు. ఆ ఉన్న వ్యక్తి కనబడినప్పుడు, ఎప్పుడైతే ఆరాధించబడ్డారో, ఎప్పుడైతే వారు సాష్టాంగపడ్డారో, ఆ స్వీకరించబడిన సందర్భాలు, ఆ గౌరవించబడినటువంటి సందర్భాల్లో మరి ఎవరో కాదు కానీ ఎవరో అంటే దేవుడే. ఉన్నారా ఇక్కడే? మనకి ఇంకెక్కడ కనబడతారు అంటే యెహోషువ గ్రంథంలో కూడా చూడనక్కర్లేదు. కానీ ఆయన ఎరుకో గోడల ముందు కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా అక్కడ సైన్యములకు అధిపతి ఎలా కనబడతాడంటే దూసిన కత్తిని చేటబట్టినట్టుగా కనబడతాడు అక్కడ. ఈయన ఎంతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షణలు ఏం చేయమన్నాడు, అక్కడ విడిచిపెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కనబడిన సందర్భాల్లో ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతను కోరుకున్నాడు. అంటే మిగతా సందర్భాలు కనబడలేదా అంటే అక్కడ మర్యాదను కోరుకున్నాడు. మనకు అర్థం అవడం కోసం ఈ దూత అన్న మాట వినబడినప్పుడు. సరే, ఈ మాటకు ముందుకు వెళ్తే ఇక్కడ ఆలోచన చేస్తే భయంకరమైన దినాలు, కష్టతరమైనటువంటి దినాలు, దేవుని దృష్టికి దోషులుగా ఉన్నటువంటి దినాలు. వినాలి. దోషులుగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడ్డారంటే ఆ వ్యక్తిలో ఏం కనబడితే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అని ఆలోచన చేసినప్పుడు దేవునికి ఏదో ఒక క్వాలిటీ కనబడి ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఏంటో చూద్దాం. దానికి ముందు ఆమెకి ఇంతకీ మీరు అనొచ్చు, ఏమండి దేవుడు మా జీవితంలో ఏం చేశాడని దేవుని దగ్గరికి రమ్మంటారు? అమ్మా అసలు ఏం చేశారని మా దేవుని దగ్గరికి రమ్మంటారు? ఏం చేశారని భక్తి చేయమంటారు?
ఏం చేశారని నమ్ముకోమంటారు, ఏం చేశారని ఆరాధించమంటారు, ఏం చేశాడండి దేవుడు అంటారా? ఒకసారి ఆమె స్థితిని చూస్తే ఆమె క్లియర్గా రాయబడి ఉంది, ఆమంట గొడ్రాలై కానుపు లేక ఉండెను. అలాంటి వ్యక్తి అపనమ్మకస్తులుగా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేవుణ్ణి దూషించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను దేవుని నమ్ముకొని అందరూ దోషులుగా ఉంటే, అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే, నేను మాత్రం దేవుడితో నమ్మకంగా ఉంటే నన్ను గొడ్రాలుగా ఉంచుతాడా? ఈ దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకోవాలని అనుకుంటే దేవుని స్వరం వినబడుతుందా? చెప్పండి. ఈరోజు మనల్ని ఎవరో పట్టించుకోకపోతే, అక్కలారా అన్నలారా వినండి, ఎవరో పట్టించుకోకపోతే, మన ఇంటికి రావాల్సిన బంధువులు రాకపోతే, స్నేహితులు మనని పక్కన పెడితే, చాలాసార్లు మనం అనుకునే మాట ఏంటంటే అందరూ నన్ను పక్కన పెట్టారు అనుకుంటాం. కానీ నీకు మాట చెప్పనా, నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, నీ శ్రమల్లో లోకం నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, ఆఖరికి నీకు ఇష్టంగా ఉండే వ్యక్తులు కూడా నేను విడిచిపెట్టవచ్చు. కానీ నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నేను వెంబడించే వ్యక్తి మరెవరో కాదు, మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నానంటే, అందరం పర్ఫెక్ట్ అంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ పర్ఫెక్ట్నెస్నే కోరుకొని ఉంటే, ఇశ్రాయేల్ ప్రజలు మరలా దోషులుగా ఉంటే అసలు వారిని లేకుండా నిర్మూలన చేసి వారి ప్లేస్లో ఇంకొకరిని పెట్టగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కానీ ఆయన పర్ఫెక్ట్నెస్ను కాదు కోరుకుంది, ఫర్గివ్నెస్ కోరుకున్నాడు, పశ్చాత్తాపంను కోరుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే మరలా వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీలో ఎవరైనా ఏ పరిస్థితిని బట్టి అయితే దేవునికి దూరం అయ్యారో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లోనూ మీరు దేవునికి విరోధంగా కనబడుతున్నారో నీకు తెలుసు. కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు కూడా నిన్ను క్షమించగలిగిన దేవుడైనా, నీతో మాట్లాడే దేవుడైనా, నీ పక్కనుండే దేవుడైనా, ఏ పరిస్థితులైనా నీ పక్షంగా వహించి సహాయం చేసే దేవుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మరి దేవుడు ఈమెతో అంతగా మాట్లాడడానికి, ఆమెకు ప్రత్యక్షం అవడానికి కారణం ఏమిటి అంటే, 1 నుండి 5 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాటను ముందుకెళ్దాం. చూడండి. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దాన్ని దేనిని తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఈమె ఎవరు అంటే చూడండి, ఈమంట ఎవరు అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి. మీ పక్కన చెప్పండి మాట. ఎవరామా? ఏమన్నా ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అమ్మా అన్నా ఓ మాట చెప్పమంటారా? నాకు ఎవ్వరు లేరు అని అనుకుంటారు కదా మీరు, నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నోన్నే. కానీ ఒక మాట చెప్పమంటారా? అదేంటంటే మనం ఎవరు లేని వారం కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారం, దేవుని ఏర్పాట్లో ఉన్నవారం. అందుకే ఈ దినం ఈ మాట, ఈ స్వరం మన దాకా వచ్చింది. ఇందాక తమ్ముడు అనిలు ఆరాధన చేస్తున్నప్పుడు తోడు లేని ఆ మాట అన్నప్పుడు నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. కారణం ఏంటంటే నిజమే, ఒకప్పుడు తోడు లేని జీవితం, ఒంటరి జీవితం, అనాథగా బ్రతికిన జీవితంలో నేనున్నాను అని ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆదరించాడు, హక్కున చేర్చుకున్నాడు, ఆయన ఏంటో తెలియజేసుకున్నాడు. కాదు కూడదని ఎంతో వ్యతిరేకించినటువంటి నన్ను పట్టుకొని ఈరోజు ఆయన్నే ప్రకటించేలా చేశాడంటే ఎంత గొప్ప దేవుడైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, నేను ఆయన ప్రణాళికలో ఉన్నవారు. నేను ఇలా రాసుకున్నాను ఏంటంటే, ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలంటే
పాటించాలి. అది ఆయన కోరుకునేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈమె ఏం చేస్తుంది అంటే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడి చిత్తమేంటో చెప్పాడు. ఆమె నేను కాదు కూడదు అనలేదు, కానీ పాటించడానికి సిద్ధపడింది. ఇప్పుడు చెప్పండి, మొదటి ఆత్మీయ సంగతి ఏంటంటే, మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, పాటించాలని. ఏం పాటించాలి? దేవుని చిత్తాన్ని ఎరిగి మనం దేవుని ప్రణాళికలు నెరవేర్చబడులాగున ప్రతిదీ మనం ఏం చేయాలి అంటే పాటించాలి. ఇంగ్లీష్లో ఒక మాటలో చెప్పాలంటే ఒబే పాటించాలి మనం. ఏంటి ఆయన చిత్తం అని ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ ఆమె గర్భవతి అవుతుందంట. గర్భవతి అయిన తర్వాత పుట్టబోయేవాడు ఎలాంటి వాడు వస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించేవాడంట. అందుకొరకు ఏం చేయాలంట? ఈమంట తన పరిశుద్ధతను కాపాడుకోవాలంట. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకూడదంట. మళ్ళీ ఆ కాలం యొక్క సందర్భాన్ని చూస్తే, అక్కలారా వినండి, ఆ కాలం యొక్క సందర్భాన్ని చూస్తే కాలం ఎలాంటిది? అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న తను మాత్రం కోరుకుంటేనంటే, అందరిలోనూ ఒకదానిలా ఉండొద్దు. మనం చాలాసార్లు ఏమంటామంటే, ఏమండి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మేము తీసుకుంటే ఏం తప్పు వచ్చింది? మా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మేము తీసుకుంటే ఏం తప్పు వచ్చింది? వాళ్ళు చేస్తున్నారు కదా, మేము చేస్తే ఏం తప్పు వచ్చింది? ఆ సేవకులు చేస్తున్నారు కదా, సేవకులు చేసినప్పుడు లేనిది మేము చేస్తే ఏం తప్పు వచ్చింది? అందుకే ఈ మధ్యకాలంలో మళ్ళీ అన్యాచారాలన్నీ పాటిస్తున్నారు. విడిచిపెట్టిన వాటన్నిటిలో పొందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏం చూస్తున్నారు? యూట్యూబ్ ఒకటి చూస్తున్నారు, ఫేస్బుక్ ఒకటి చూస్తున్నారు. అందులో కనపడేవారు వారే మేకప్లతో ఉంటారు, వారే రకరకాల డిజైన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, రకరకాల పోకళ్ళు. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రంలో అయితే అక్కడ వెళ్ళి రంగులు జల్లుకుంటూ ఆ నాట్యాలు చేస్తూ అవి కూడా పాటించారు, పేరుగాంచిన వాళ్ళే. ఇప్పుడు వారిని చూసినప్పుడు వారు చేస్తున్నారండి, వారు చూస్తున్నారండి, వారు అలాగున్నారండి, మేము చేస్తే ఏమైంది? కాదు. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాడు. నీ పరిశుద్ధతను చూస్తాడు. రేపు ప్రతిఫలము నీ వ్యక్తిగతమైన ప్రతి అవసరం నీ విషయంలో నీ ముందు ఆయనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఎవరి లెక్క వారు అప్పగించుకోవాలి. ఈరోజు అందుకే నీ దేహంతో చేసిన ఏ పనైనా సరే ఒకరోజు ఏం చేయాలంటే మనమంట లెక్క అప్పగించవలసి ఉన్నది. దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ రాయబడినటువంటి స్త్రీ, ఆమె ఎలాంటి స్త్రీ అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి పాటించే స్త్రీగా ఉంది. ఆమె పరిశుద్ధతను కాపాడుకుంటుంది. అంత మాత్రమే కాదు, రాబో దినాల్లో ఆమెకు పుట్టబోయే బిడ్డ కంట నాజీరు చేయబడిన వాడు కాబట్టి మంగళకత్తి వేయకూడదంట. దానికి ఆమె సిద్ధపడిపోయింది. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనం రాము, మన పిల్లల్ని రానివ్వం. మన మందిరంలో ఉండం, మన పిల్లల్ని ఉండనీయం. రేపు నీ పిల్లలు విడవబడితే ఏంటి నీ పరిస్థితి? తండ్రిగా నిన్ను చూస్తారు. నీవే దేవుని సన్నిధిలో కనబడకపోతే, నీవే భక్తి చేయకపోతే, నీవే వారి ముందు యథార్థంగా కనబడకపోతే, మాట్లాడే వాళ్ళు చాలామంది ఎలా మాట్లాడతారు తెలుసా? అబద్ధాలన్నీ పిల్లల ముందే మాట్లాడతారు. రేపు నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అబద్ధాలు కాదా అంటే, నువ్వు మాట్లాడితే అబద్ధం కాదు, నేను మాట్లాడితే అబద్ధమా? ఏమండి, నేర్చుకోరా? నీ పిల్లల ముందు నువ్వు ఎవరి గురించో మాట్లాడతావు, ఎవరినో కించపరుస్తావు, ఎవరినో ఉద్దేశించి ఏదోదో మాట్లాడతావు. అప్పుడు మాట్లాడినప్పుడు అది వింటున్న నీ పిల్లలు రేపు వారు మాట్లాడుకోరా? ఏం నాటుతున్నాం? మరి ఈరోజు మీరు అనొచ్చు, ఏంటండి దేవుని చిత్తాన్ని పాటిస్తే మాకేంటి లాభం అని అంటారా? దేవుని చిత్తాన్ని పాటిస్తే ఏం లాభం ఉందో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం ఈ మాటని ఇలాగ ఉంచి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ
నీ పూర్ణాత్మతో నువ్వు సేవించి ఈ మాట అందరికి చెప్పండి, మళ్ళీ చెప్పండి ఆ మాట. ఎవరి మేలు కొరకు? ఇప్పుడు అక్కడ రాసుకోవాల్సిన మాట ఏంటంటే నా మేలు కొరకు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ మేలు కొరకు అండి. ఎవరి మేలు కొరకు? ఏ ఆజ్ఞైనా నువ్వు పాటించేది ఎవరి మేలు కొరకు? నీ మేలు కొరకు, నా మేలు కొరకు. నేను అక్కడ రౌండప్ చేసుకున్నా. ఎప్పుడైనా సరే పెన్నో పెన్సిలో బైబిల్ ఎప్పుడు కంటిన్యూగా ఉంచితే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు రాసుకుంటే తర్వాత మనం చదువుకున్నప్పుడు దేవుడు ఇంకా మనతో సూటిగా మాట్లాడతాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏమనంటే నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని మాటను వింటే, దేవుని మాట ప్రకారం బ్రతుకుతే, దేవుడు చెప్పే ఆజ్ఞానుసారంగా నువ్వు జీవిస్తే అది ఎవరికి మేలు కలిగిస్తాయి అంటే మరెవరికో కాదు కానీ నీ మేలు కొరకే. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈమె విధేయత కలిగిన తల్లిగా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వినాలి. ఆమెకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు పవిత్రంగా ఉండాలి, నీకు నేను ఇవ్వబోతున్న వారు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంతకీ ఎవరి మేలు కొరకు? మొదట ఒకవేళ ఆమె గనక ఆ మాట వినకపోతే ఆమె అంటే ఎవరికన్నా తెలుసా? ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటామా? చెప్పండి, మాట్లాడుకుంటామా? ఆయన ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు నిలబడితే, దేవుని చిత్తంలో నువ్వు నిలబడితే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే దేవుడు చేసే లాభం ఏంటో తెలుసా? అది నీకు మేలు, నీకు గౌరవం, నీకు ఆయన ఇచ్చే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నంటూ ఒక వ్యక్తిగా నిన్ను పరిచయం చేసుకోవడానికి, నిన్నంటూ ఒక వ్యక్తిగా నిన్ను గౌరవించడానికి, నిన్నంటూ ఒక వ్యక్తిగా నిన్ను సన్మానించడానికి, నిన్నంటూ ఒక వ్యక్తిగా నిన్ను అభిమానించడానికి కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని, ఆయన మాటను నువ్వు వింటున్నావు గనక. ఇప్పుడు చెప్పండి, నీ మేలు కొరకని పక్కన ఉన్న చెప్పండి. దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పాటించాలి. ఇంకేంటో లాభం చెప్తాను, మరొక లాభాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను రండి. ఇంకొక లాభం ఏమిటి అంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి. ఇప్పుడు చెప్పండి, నేను ఇది కూడా అండర్లైన్ చేసుకొని రౌండప్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాకేమో మనం చదువుకున్నాం, అది ఎవరి మేలు కొరకు అంట? నా మేలు కొరకు. ఇప్పుడు మళ్ళీ వాక్యాన్ని ఇంకా ఆయన సాగదీసి, అంటే ఇంకా ఆశీర్వాదాన్ని ఏం చేశాడంటే పొడిగించి ఇంకా దాన్ని ఎక్కువ చేస్తూ, ఇప్పుడు ఎవరి మేలు కొరకు? నాకును నా సంతానానికి. ఇప్పుడు చెప్పండి, పక్కన చెప్పండి, నీకును నీ సంతానానికి అని. ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను పాటిస్తారో, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నీ మట్టుకే కాదు ఆశీర్వాదం, నీకును నీ సంతానానికి, నెక్స్ట్ జనరేషన్స్కి. నీకు ఆజ్ఞ ఏంటో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసు. కానీ చాలామంది ఏమంటారో తెలుసా? ఇక్కడే విడిచిపెడతారు, మాకు ఇంకా దాంతో పని లేదండి, అయిపోయింది, వినేసాం కదా. అందుకే చాలామంది జీవితాల్లో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఉన్నతంగా ఉండాలి. దేవుని ఉద్దేశాల్లో నువ్వు ఉన్నతమైనటువంటి నీవు, నీ కుటుంబం. అక్కడ రాయబడింది, మొత్తం చూద్దామా? చూడండి, 40 వచనం పూర్తిగా చదివితే, మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికిను క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు. దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, ఇక్కడ నీకున్న లాభము కనబడుతుంది, నీ సంతానానికి ఉన్న లాభం కూడా కనబడుతుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట, సర్వకాలము ఆయన ఇచ్చుచున్నటువంటి గొప్ప ఆనందాన్ని సొంతం చేసుకుంటావంట. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందులో ఉంటారంట.
ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు. ఎందుకంటారు? తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, పిల్లలు ఉండరు దేవుని సన్నిధిలో. తల్లి ఉంటుంది, భర్త ఉండడు దేవుని సన్నిధిలో. భర్త ఉంటాడు, భార్య ఉండదు దేవుని సన్నిధిలో. కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలి. మా పిల్లలు మేము ఎల్లప్పుడూ మొదట స్థానం దేవునికి ఇవ్వాలని అనుకునేవారు ఎంతమంది కనబడుతున్నారు? సూజన్ వెస్లీ గురించి విన్నాం. చదువు అనే ప్రాధాన్యత ఉండాలి, కానీ ఏ చదువుకి ప్రాధాన్యత ఇచ్చినావా? దైవ సంబంధమైనటువంటి చదువు. ఈరోజు ఆ టీచింగ్ లేవు. ఈ లోకపరమైన టీచింగ్స్ కోసం, చదువుల కోసం, అందుకే ఎన్నో ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు, ఎంతో కరువేలుబడి చేస్తున్న దినాలు ఏంటంటే, మనం ఎంతసేపు కూడా మెటీరియల్ థింగ్స్ అంటారు వీటిని, భూ సంబంధమైన వాటి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కరువెత్తున్న దినాల్లో ఒక చక్కని తల్లి మనకు కనబడుతుంది. ఈ తల్లి విధేయత కలిగిన తల్లి. ఎందుకొరకు అంటే ఆమె విధేయత దేవుని ఆజ్ఞలను, దేవుని ప్రణాళికను పాటించే విషయంలో విధేయత చూపించింది. ఆమెకు మేలు, ఆమె సంతానానికి మేలు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతో గొప్ప దేవుడు ఆయన. ఇది మొదటి సత్యం. రెండవ సత్యం ఏంటి అంటే 6 నుండి 14 వచ్చిన వరకు చదవాలి, కానీ చదివే సమయాన్ని చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం పేజ్ నెంబర్ 211, 6 నుండి 14 వచ్చిన వరకు చదవాలి. నేను ఒకసారి త్వరగా చదువుతాను, చూడండి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదేవత రూపమును పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు, అతను తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దాన్ని దేన్ని తినకుండము. ఆ బిడ్డము గర్భమున పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండేనని ఉండునని నాతో చెప్పాను అనెను. అందుకు మానోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనక ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడిన అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఆ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ వాడో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలపమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె కొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేకొనవని మానోహతో చెప్పాను. చూడండి, మొదటిది పాటించాలని చెప్పాను. రెండోది ఏంటో తెలుసా? వెతకాలి. మీ పక్కన చెప్పండి అన్నమాట, వెతకాలి. ఎందుకంటే మనకు ఆరాధనలు వెనువెంటనే ఉన్నాయి కనుక నేను లోతుల్లోకి వెళ్లకుండా రెండవ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెతకాలి. ఏం వెతకాలి? ఆమె ఒకసారి విన్న స్వరాన్ని మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? వెతుకుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? క్లారిటీ తీసుకుంటుంది. భర్త క్లారిటీ తీసుకుంటున్నాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఎన్ని మాటలు రోజుల తరబడి వినడానికి ఎంతో ఇష్టం అవుద్ది. ఇప్పుడు ఇది ఎలక్షన్ కాలం కాబట్టి చాలామంది వారి అభిమాన ఛానల్స్ని చూసిందే చూసి విని దానికి విసుకురాదు. కొంతమంది ఈ సర్వేలు ఉంటాయి, చూసిందే చూసి మాట్లాడి దానికి విసుకురాదు. చాలాసార్లు మనం అన్యపరమైన లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి అస్సలు విసుకురాదు. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి చెప్పండి ఏమొస్తుంది మనకి? దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడానికి, దేవుడిచ్చే ఆ మాట కొరకు ఎదురు చూడడానికి. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పిన మాటే,
ఏమిటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి, వెదుకుడి. ఎవరు చేయాలి ఈ పని? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇస్తా, నీకు ఇవ్వబడుతుంది, నువ్వు పొందుకుంటావు, నువ్వు అందుకుంటావు అని చెప్పాడు. కానీ దానికి ముందు బాధ్యత ఎవరిది? నాదే, నీదే. దేవుని స్తోత్రం చెప్దామా? మరి ఇక్కడ ఈమె చేస్తున్న విషయం ఏంటంటే, ఏం వెతుకుతుందంటే దేవుని సహాయాన్ని వెతుకుతున్నారు వారు. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్న చెప్పండి, ఏం వెతకాలి? ఎవరిని అడగాలి? నీకు ఆపద వచ్చింది, ఎవరిని అడగాలి? మనుషుని కాదు. మనుషుడు ఎవరు నమ్మదగిన వారు కాదు, నాయకులు ఎవరు నమ్మదగిన వారు కాదు. మనం దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు రేపు రాబోతున్న పరిస్థితులు ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ ఏ పరిస్థితుల్లో అయినా ఆయన చాలిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితులకైనా ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి నువ్వు సహాయం వీళ్ళు ఎవరి దగ్గరికి, వీళ్ళకి అర్థంగా అయిందా? ఒకసారి చెప్పాడు ఆయన, మామ ఏం చేస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ భర్తతో చెప్పింది, నాతో మాట్లాడిన వాడు ఇలా చెప్పాడంటే అవునా, ఈ వెంటనే రికగ్నైజ్ అయిపోయాడు, వెంటనే ప్రభువా అన్నాడు. చూడండి, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎంతగా ఉందంటే, భర్త మందిరంలో ఎక్కువ ఉంటున్నాడు అనుకోండి, భార్య నిరుత్సాహపరచలే, ఏంటి రోజు మందిరంలోనే ఉంటున్నావు అని అనలా. ఒకవేళ భార్య దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటే, మందిరంలో ఎక్కువ ఉంటే, భర్త ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలా, ఏంటి పద్దాక మందిరానికి వెళ్తున్నావు అని అనలా. వారిద్దరి యొక్క అండర్స్టాండింగ్ ఎలాగుందంటే, నాతో కనబడిన వాడు, నాతో మాట్లాడిన వాడు అనగానే వెంటనే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత రియలైజేషన్ ఉంది, అంత రికగ్నైజేషన్ ఉంది. పిల్లలు లోకంలో గేమ్స్ కానీ లేదా లోకపరమైనటువంటి తిరుగులకు కానీ, మిడ్ నైట్స్ కూడా, ఈ ఫుడ్ కోర్ట్స్ కానీ వెళ్ళినప్పుడు ఏ తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టరు. దేవుని సన్నిధిలో ఒక పని ఉందంటే, పరిచర్యలు ఏదన్నా సహాయం చేయాలంటే 10 సార్లు ఫోన్లు చేసి ఎంతసేపు అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు నేటి దినాల్లో. నీ పిల్లల భవిష్యత్తు నువ్వు కోరుకుంటుంది బయట కోరుకుంటున్నావా, దేవుని సన్నిధిలో నాటాలని కోరుకుంటున్నావా? దేవుని సన్నిధిలో వారి కష్టం, వారి చెమట పడిందంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రేపటి దినాన్న నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో కోరుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేస్తామండి, ఏంట్రా ఎంతసేపు చర్చియేనా, ఏమండి పద్దాక చర్చియేనా, ఏమయ్యా పద్దాక చర్చియేనా, ఏమమ్మా పద్దాక చర్చియేనా అని అంటారే. వీళ్ళు అలా లేరు. ఒకసారి స్వరం వినపడింది, ఆమె వెళ్ళి భర్తతో చెప్తుంది. భర్త వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ ప్రభువుని అడుగుతున్నారు. వీరిద్దరు కలిసి ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ప్రభువు దగ్గర ఆ స్వరం వినడానికి వెళ్ళారు. సహాయం ఎవరిని అడుగుతున్నారు తెలుసా? వారు బలహీనలే, కానీ సహాయం ఎక్కడ వెతుకుతున్నారంటే దేవుని దగ్గర వెతుకుతున్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? మనకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 86వ కీర్తన 11వ వచనాన్ని కనుక నేను చూస్తే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగచేయము. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ భక్తుడు ప్రార్థన ఏంటంటే, అయ్యా నా పక్కింటోడు బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టాడు బాబు, మేమేమో ప్రభువు నమ్ముకొని కనీసం వాళ్ళ ముందు సింగిల్ స్టేర్ అయినా లేకపోతే ఎలాగ చెప్పండి, మమ్మల్ని చులకనగా చూస్తాడు. కాబట్టి ఏం చేయాలి, నాకు బిల్డింగ్ మీద బిల్డింగ్ ఇవ్వు, కనీసం ఒక సింగిల్ స్టేర్ అని ఇవ్వు, ఒక మినీ కార్ అని ఇవ్వు, లేకపోతే కొద్దిగా ఆశీర్వాదం ఇవ్వు. అదే కదా మన ప్రార్థన. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుడి ప్రార్థన అది కాదు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఇదిగో నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గాన్ని నాకు బోధించవా. నేను సత్యాన్ని అనుసరించి నడుచుకునే మార్గం నా ముందుంచయ్యా. నేను అజ్ఞానిని, నా జ్ఞానం చాలదు, నేను ఏ పాటి వాడిని, నా జ్ఞానాన్ని బోధించవా, నేను ఎలా బ్రతకాలో నేర్పించవా, ఎలా భక్తి చేయాలో నేర్పించవా అని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏక దృష్టి, అంటే నాకు ఒకటే గురి ఉండాలి ప్రభువా, నీకు నేను భయపడాలి. మనం దేవునికి తప్ప అందరికీ భయపడతాం. ఏమండి, దేవునికి తప్ప అందరికీ భయపడతాం. అందుకే ఆ భయం ఏకై
మన జీవితాన్ని ఏం చేస్తుందంటే పాలిస్తుంది. భయము అనేది దేవుడిచ్చింది కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని అంటే, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇవ్వలేదు అంటే అది ఎవరిచ్చినట్టు? సాతాను ఇచ్చినట్టు. ఏ భయంతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ భయం నిన్ను ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. కానీ ప్రభువు చెప్తున్నాడు ఈరోజు ఆ భయాలన్నిటిని విడిచిపెట్టి నువ్వు భయపడాల్సింది ఎవరికంటే దేవునికి మాత్రమే. ఆయన అంటాడు చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం, త్వరగా 20వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం చదవమ్మా. నీ దేవుడనైన యెహోవా నేను. ఎలాంటి దేవుడు అంటే ఈయన రోషము కలిగిన దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి ఎప్పటిదాకా అంట 1000 తరాలు కృప చూపించేవాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న చెప్పండి, దేవుడు 1000 తరాలు కృప చూపిస్తాడని. ఆయనకు భయపడితే, ఆయనకు లోబడితే, ఆయనకు దగ్గరవుతే, ఆయన సమీపిస్తే, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే, ఆయన చెప్పినట్టుగా వెతికితే దేవుడు నీ మీద 1000 తరాల కృప చూపిస్తాడు. నువ్వు రేపు నీ పిల్లల కోసమే భయపడుతూ ఉంటే ప్రభు చెప్తున్నాడు జనరేషన్ కూడా దేవుడు దీవించబోతున్నాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఎందుకు అంటే దేవుడు వెతికే వారి జీవితాలు అలాంటి ఆశీర్వాదం ఉంది. చెప్పండి, ఈమె ఎలాంటి తల్లి అంటే విధేయత కలిగిన తల్లి. ఈమె విధేయత ఎలా కనబడుతుందంటే దేవుని చిత్తాన్ని పాటించే విషయంలో విధేయత. అంత మాత్రమే కాదు, దేవుని సహాయాన్ని, దేవుని వాగ్దానాన్ని నమ్మే విషయంలో, పాటించే విషయంలో, వెతికే విషయంలో ఏమై ఉందంటే విధేయత. వెతుకుతుంది, పాటిస్తుంది. 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను. రండి, న్యాయాధిపతుల గ్రంథం మళ్ళీ మనం వస్తే, న్యాయాధిపతుల గ్రంథం 15 నుండి 25 వచనం వరకు చదవాలి. కానీ అంత చదవడానికి సమయం లేదు కనుక మనం 16వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తిన్నాను, నీవు దహన బలి. అక్కడ 15వ వచనం. అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నువ్వు ఆగమని మనవి చేసుకోనమని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పించ ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవలని మానోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప సఖ్యము కానిదని. అంతటా మానోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాను. మానోహయు అతని భార్య చూస్తుండగా దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను. కిందకు వచ్చేస్తే 24వ వచనం. ఆ స్త్రీ కుమారుని కనిగి అతని సంసోన్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ అనుభవం ఏంటంటే అప్పగించుకోవాలి. మీ పక్కన వాళ్ళని చెప్పండి ఆ మాట. నేను విధేయత కలిగిన తల్లి అని చెప్పడానికి ఏం చేసిందంటే అప్పగించుకో. బలిని అర్పించడానికి ఇష్టపడ్డారు, సమర్పించుకోవడానికి ఇష్టపడ్డారు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు, పుట్టబోయేవాడిని కూడా దేవుడికి ఏం చేశారు చెప్పండి? అప్పగించుకున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట. సంసోన్ అంత బలవంతుడు అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ విధేయత కలిగిన తల్లి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నీ పిల్లలు, నీ కుటుంబం నీవు కోరుకుంటున్నట్టుగా అట్టి ఆశీర్వాదంలో ఉండాలంటే తల్లిగా, తండ్రిగా మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి అప్పగించుకున్న విషయం. ఆ 2 వచనాలు చూపించి ముగిస్తాను. రోమీలకు రాసినటువంటి 12వ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివితే, కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలనని దేవుడు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమిలికి రాసినటువంటి పత్రిక 12:1 చూస్తే దేవుడికి యుక్తమైన అంటే ఇష్టమైన సేవ ఏంటి అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం. నీ పక్కన ఉన్న చెప్పండి, దేవునికి నువ్వు సమర్పించుకొని అప్పగించుకో అని చెప్పు. ఏం అప్పగించుకోవాలి? నిన్ను నీవే అప్పగించుకో. మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వెలపెట్టబడి కొనబడిన వారం. నిన్ను నువ్వేమో చేయాలంటే అప్పగించుకోవాలి. మానోహ అతని భార్య ఏం చేశారంటే అప్పగించుకున్నారు. దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ అప్పగించబడినటువంటి వ్యక్తి గొప్ప బలవంతుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవును నీ కుటుంబాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు అంటే నిన్ను గొప్ప చేస్తాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు. చివరగా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 3వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 190 ఉంది. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమున కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులము. ఒకటి చాలండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది యేసుక్రీస్తు వారే అప్పగించుకున్నారు. ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృపకు మనం అప్పగించుకోవాలి. అక్కడ రాయబడింది మన్ను బట్టి కాదు, ఆయన కృప ద్వారానే. ఇప్పుడు చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి, ఆయన కృప ద్వారానే చెప్పండి. ఆయన కృప ద్వారానే మనము నీతిమంతులం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే అవి భయంకరమైన దినాలు, కానీ వారిని అప్పగించుకున్నారు. ఈ దినాలు, రాబోతున్న దినాలు ఎలాంటి దినాలు అంటే ఉగ్రతా దినాలు. కానీ నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఆయన కృపకు అప్పగించబడాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, ఆయన ప్రణాళికలోనే ఉండాలి. 3 విషయాలతో ముగించుకుందాం. దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పాటించాలి. 2వది ఆయన సహాయాన్ని ఏం చేయాలి? మనం వెతకాలి. 3వది దేవుని కృపకు మనం అప్పగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండక ప్రతివారు తండ్రి నాయన, ఒక అత్యున్నతమైన ఈ మాటని దేవా ఈ దినము మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అప్పగించుకునే వారంగా, విధేయత కలిగిన వారంగా, నిజాన్ని ఎతికే వారంగా మమ్మల్ని ఏర్పాటు చేయను ఆయన. తండ్రి నాయన, మా పిల్లలు నీ యందు ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధి, జీవాన్ని పొందినట్లుగా నాయన ప్రతి తల్లిదండ్రుల నోట అంతరంగంలో నీ మాట నిరంతరం ఉండినట్లుగా ఈ చిన్న మందని ఎన్నిక చేసుకో తండ్రి నాయన. గొర్రెపిల్ల ఇమ్మానుయేలు రక్తప్రోక్షంతో ముద్రించి కుటుంబ సమితంగా నేను సేవించి ఆరాధించి కొనియాడి గణపరిచి నాయన పిల్లలు తదంతరం 1000 తరాలు నీ కరుణా కటాక్ష నీ కృప పొందిన సేవగా, సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మా నోట నాయన, మా తలంపుల్లో, మా ఆలోచనలు నిన్ను గుర్చిన మాట మాకు ధ్యానమైనట్లుగా నీ కృప దయచేయండి. ఆ ధ్యానం మమ్మల్ని ఆశీర్వదిస్తుందయ్యా. మా పిల్లల్ని 1000 తరాలు కృప చూపించిద్దయ్యా నాయన. లోక పరిమితమైన సంబంధమైన ఆలోచనలు, తలంపులు లేక ధ్యానం నాలో ఉండకుండా నాయన
అయ్యా నీ మాట సత్యవాక్యమని ఎరిగి అయ్యా ఆ సత్య సంబంధమైన ఆలోచనలో మేము నిలిచినట్లుగా నీ కృప దయచేయండి. అదిగో మనోహ అయ్యా అయ్యా నిన్ను ఎలా ఎతికాడు, వారు ఎలాగ అప్పగించుకున్నారు, వారు ఎలాగ విధేయత చూపించారు అయ్యా, అటు కృప మా హృదయాల్లో కూడా నింపి మీ దాసులు ఇంకా ఘనంగా బలంగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన ప్రతి ఇంటి వారిని కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.